మరి బ్రదర్, మరి క్రైస్తవ్యం మతం కాదా? క్రైస్తవ్యం మతం కాదా? అందులో ఆ మతంలో నియమాలు, నిష్టలు, కట్టుబాట్లు, ఆచారాలు మీరితే శిక్షలు కూడా, ఇవన్నీ కలిపి మతం. అర్థమైందా? మరి ఇప్పుడు యేసు ప్రభు సంగతి చూద్దాం. మతాన్ని అవాయిడ్ చేశాడంటే, మతాన్ని పాయింట్అవుట్ చేశాడంటే, మతాన్ని ప్రశ్నిస్తున్నాడంటే యేసు ఒక మతాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి రాలేదు అని అర్థం. బాగా వినండి. యేసు వాళ్ళలాగా వీళ్ళలాగా ఒక మతాన్ని ప్రజల మీద రుద్దటానికి రాలేదు. ఈ వచనం ప్రకారం యేసు మతానికి వ్యతిరేకం. మరి అట్లయితే యేసు చేసిందేంటి? యేసు చేసింది ఏంటంటే, ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానం, అటు దైవానికి ఇటు మానవుడికి క్షేమము, సంతోషము, సమంజసం అనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి మంచి మార్గదర్శకత్వం యేసు ప్రభు బోధించింది. అర్థమై కొడుతున్నావా? కంక్లూషన్కి వచ్చానని కొడుతున్నావా? స్తోత్రం. 2 చేతులెత్తి గట్టిగా చెప్పండి. అర్థమైందా? దీన్ని ఒక పాటలో నేను మెన్షన్ చేశాను, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం అనే పాటలో చివరి చరణం మీకేమన్నా గుర్తుంటే పాడతారా? ఏమో, ఎవరు గుర్తుంది? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా పాడవు నువ్వు. నిన్ను నమ్మిన దీనులందరిని సత్యమందు స్థిరపరచగను, సత్ప్రవర్తన కలిగిన వారై మంచి సాక్ష్యమును పొందగను. నిన్ను నమ్మిన దీనులందరిని సత్యమందు స్థిరపరచగను, సత్ప్రవర్తన కలిగిన వారై మంచి సాక్ష్యమును పొందగను. దేశమంతటా నీదు వార్త